తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. దరూరి క్యాంపులోని ఐజేయు జిల్లా యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బిజంకి సంపూర్ణాచారి మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం లభించిందని, స్వాతంత్ర ఫలాలను సామాన్యులకు అందజేయడంతో పాటు ప్రజాస్వామ్య రక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు ఇళ్ల స్థలాల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం శోచనీయమని వారు అన్నారు. పార్టీలు మారినా, నేతలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా జర్నలిస్టుల తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलां मातरं वन्दे मातरं सुरजोत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमीं सुहासिनीं सुमधुरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। बोलो स्वतंत्र भारत। हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे गाये क्षमागे गाये तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत के स्वतंत्र भारत के स्वतंत्र भारत के జర్నలిస్ట్ ఐక్యత గంగన్న కొంచెం కదా ఫోటో తీస్తాం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత. ఎంతోమంది వీరుల త్యాగ ఫలితంగా, బలిదానాల ఫలితంగా మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, స్వేచ్ఛావాయులను పీల్చుకుంటున్నాం. వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుంది. ముఖ్యంగా జర్నలిస్టుగా ప్రజాస్వామ్య పరిష్కారం కోసం కృషి చేస్తూనే రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ విలువలకు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ మనం వెంటనే స్పందించి మనం సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఆ తప్పులను చాటి చెప్తూ ఎక్కడికక్కడ సరిచేసే ప్రయత్నం చేసే బాధ్యత, గురుతరమైన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది. అది చేస్తూనే ఉంటున్నాం. గత 80 సంవత్సరాలుగా అది జరుగుతుంది. కానీ మనమైతే ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం మనం పనిచేస్తున్నామో మన సమస్యలను కానీ మనకు సంబంధించిన సమస్యలు కానీ ప్రభుత్వాలు ఒక చిన్న చూపు చూస్తున్నాయి. కేవలం మన ప్రజల గొంతుకను వినిపిస్తున్నాం, కానీ మన గొంతుకను ప్రభుత్వాలకు అది వినిపించడం అంటే మనం అరుస్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా మన జగిత్యాల చూసినట్టుంటే గత 20-30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు కావాలని మొత్తుకున్న నిరాహార దీక్ష చేసినాం. ఎన్నో రకాల వినతి పత్రాలు ఇచ్చినాం. మంత్రులు మారుతుండ్రు, ప్రజాప్రతినిధులు మారుతుండ్రు. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే విధంగా మన ఇళ్ల స్థలాల సమస్య ఉంది. 2 సంవత్సరాల క్రితం కూడా మనం నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. అందరూ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మీ ఇళ్ల స్థలాల కళ సాకారం అవుతుందని స్పష్టంగా చెప్పారు. కానీ
అది ఇంతవరకు నెరవేరలేదు. 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు నాయకులు స్పందించి మన యొక్క ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఈ స్వాతంత్ర దినోత్సవం వేదిక నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధి కానీ కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కూడా అది రాష్ట్ర స్థాయిలో ఉంది. ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. ఎంతోమంది జర్నలిస్టులు అనారోగ్యాలతోని ప్రతి సంవత్సరం ఎంతోమంది మరణిస్తున్నారు. అది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలు చాలా జర్నలిస్టులు మరణిస్తే కుటుంబాలు వీధిన పడే సందర్భం కూడా ఉంది. వాళ్ళని ఆదుకోవడం కోసం హెల్త్ కార్డును కూడా వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మనం ఆర్జిస్తున్న ఈ స్వాతంత్రం. దీనిని వాళ్ళ సూచన ఎలా ఉందో ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. ఇంతకుముందు సంపూర్ణ గారు చెప్పినట్టు జర్నలిస్టు సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయి. ఆ జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలపై మా సీనియర్ జర్నలిస్టులు మిత్రులు చాలామంది చెప్పారు. అదే చెప్పడం కాకుండా నేను ఒకటి కొత్తగా జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీనియర్ జర్నలిస్టులకు ప్రాతిపాదికన వాళ్ళ సీనియారిటీ ప్రకారం కొన్ని రాష్ట్రాలలో ఆ పథకం ఉన్నది. అయినప్పటికీ కూడా కొంచెం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒక వినతి నా తరఫున చేస్తున్నాను. జై హింద్. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరుకుంటూ, జర్నలిజం వృత్తిలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ వాళ్ళ పరిస్థితి కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి వారికి సంబంధించిన ఒక గెజిటెడ్ ఆఫీసర్ లెక్క ప్రత్యేకంగా జీవో జారీ చేస్తూ ఆ పింఛన్ పథకం కానీ ఇన్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కానీ, తర్వాత కుటుంబ సభ్యులలో ఏదో ఒక సమస్య జరిగిన వెంటనే ప్రభుత్వాలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ, అలాగే హెల్త్ కార్డులు కానీ అక్రిడేషన్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగానే త్వరగా అందజేయాలని, ఇంటి స్థలాలు నిబంధనలకు అనుగుణంగానే త్వరగా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా అందజేయాలని కోరుకుంటూ, హెల్త్ కార్డులు తర్వాత 50% రాయితీ కొన్ని సందర్భాలు ఇవ్వలేకపోవడం, జీవో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి అసెంబ్లీ జీవో జారీ ఇస్తేనే అనుగుణంగా ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వ పరంగా జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పాత్రికేయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు శుభదినం. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని ఇలా మనం ఆస్వాదిస్తున్నాం, అందరినీ అనుభవిస్తున్నాం. అయితే మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూనే వారు చూపిన బాటలో నడుస్తూ మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచేలా కృషి చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు మన మిత్రులు అన్నట్టు ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టు మిత్రులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని పదే పదే మనం ప్రభుత్వాలని, ప్రజాప్రతినిధులని, అధికారులని కలిసి వేడుకుంటున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మనకు ఎన్నో సమస్యలు, భూ సమస్య కానీ, ఇంటి ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఇతరత్ర హెల్త్ కార్డులు తదితర సమస్యలన్నింటి పరిష్కారం కోసం మనమంతా ఒక యూనిటీగా ఏకతాటిపై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారంటూ వేచి చూసే ధోరణి కాకుండా ఇక తాడో పేడో అన్నట్లుగా వాస్తవంగా ప్రతి సమస్యని, అధికారుల సమస్యనే కానీ, ప్రజాప్రతినిధుల సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని కళ్ళకట్టినట్లు ప్రపంచానికి చూపుతున్న మనం మన సమస్యలను మాత్రం వాళ్ళు ఏ రోజు చూసిన సందర్భం లేదు, పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా
ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరి సమస్యలను ఒకసారి మీరు కళ్ళప్పగించి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. దయచేసి ఎంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు పాత్రికేయులు. చాలా సందర్భాల్లో అసలు దమ్మిడి ఆదాయం లేకున్నా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది పాత్రికేయులు ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాళ్ళంతా మన కళ్ళ ముందే ఇప్పుడు తిరుగాడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మా మిత్రులందరికీ తెలుసు. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలి. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల మీరు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఏ సమస్య అయినా పరిష్కారానికి పోరాటం చేస్తే పోయేదేం లేదన్నట్లుగా మనం రెండేళ్ల కింద ఇళ్ల స్థలాల కోసం ధర్నా చేసి ప్రపంచానికి మన సమస్యలేంది, మన బాధలేందని తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. మరొకసారి అలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని మన సమస్యల సాధన కోసం మనం అంతా ముందుకు సాగుదామని పిలుపునిస్తూ, ఆ సమస్యల సాధన కోసం మీరంతా కలిసి రావాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మా జిల్లా మిత్రులందరికీ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.